నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఉంగరానిగుండ్ల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. జోరు వర్షంలో బైక్పై వెళ్తున్న యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో ముని, ప్రభాకర్, దశరథ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను హైవే పోలీసులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముని, ప్రభాకర్ తుగ్గలి మండలం లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వారిగా, దశరథ డోన్ మండలం చెనుగొండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు. వీరంతా పెయింటింగ్ పని కోసం డోన్కి వచ్చి తిరిగి గ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దశరథకు 8 నెలల క్రితమే వివాహం జరగగా భార్య 4 నెలల గర్భవతి అని బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో డోన్ ఆసుపత్రి ప్రాంగణంలో విషాదం అలముకుంది. పనికి పోయినాడు. ఎప్పట్లోనే వస్తున్నాను ఫోన్ చేసినాడు 8 గంటలకి. 9 గంటలకు మళ్ళీ ఫోనే ఎత్తుకున్నాడు. తిని టాబ్లెట్ వేసుకొని నేను వర్షం తగ్గినాక వస్తా అన్నాడు. అదే లాస్ట్. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోనే ఎత్తుకున్నాడు. పెయింటింగ్ పనికి వెళ్తాడు. పొద్దున్నే 8:30కే పోయినాడు. రాత్రి 9 గంటల సమయంలో డోన్ పట్టణానికి పెయింట్ పనికని వచ్చి తిరిగి వెళ్తుండేటప్పుడు వర్షంలో గుర్తు తెలియని వాహనం పిల్లల్ని వెనక నుంచి కూర్చోడం వల్ల ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. ఎప్పుడు వచ్చినారు? ఎప్పుడు రేపు 9 గంటలప్పుడు వస్తున్నారు. 8:30 వాళ్ళు అప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి ఆలోచించి ఏం చేసుకో ఎట్లా ఏలు కొట్టిందే తెలియదు. వాళ్ళు పడింటే ఒక్కరన్న బతుకుతుర్రైనా వాళ్ళంతా కళ్ళు పడింటే ఒక్కది కూడా లేకుండా కానీ నేను చేసేది ఏం చేస్తే వస్తాను నైనా. ఏం జరిగింది తెలిసారు? వాళ్ళు పని వేస్తున్నారు. వచ్చేటప్పుడు ఏది కొట్టిందని తెలియదు. మేము ఊరి నుంచి వచ్చే లోపల అంబులెన్స్ తీసుకుని హాస్పిటల్కి వచ్చాము.